హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరికీ నమస్కారం. ఇవాళ వీడియో కేవలం మన మిడిల్ క్లాస్ కుర్రోళ్ళకి మాత్రమే. అంటే అందరూ డబ్బుంటోళ్ళు కాదు, అందరూ పేదోళ్ళు కాదు. కొంత మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా మంచి బండి కొనుక్కోవాలి, మైలేజ్ వచ్చే బండి కొనుక్కోవాలి, పికప్ ఇచ్చే బండి కొనుక్కోవాలి, మంచి అట్రాక్టివ్ లుక్ ఉన్న బండి కొనుక్కోవాలంటారు కదా! వాళ్ళ కోసమైతే 125 సీసీలో ఉన్న మంచి అన్ని కంపెనీలో కంపేర్ చేసుకొని తక్కువ రేట్‌లో ఎక్కువ మైలేజ్, హై స్పీడ్ అన్నీ కూడా బాగుండే మంచి వెహికల్స్ అయితే మేము తీసుకొచ్చేసాం. దగ్గర దగ్గర 1, 2, 3, 4, 5 కాదు 12 సారీ ఇంకో ఎక్స్‌ట్రా లేవు నాకు. 12 వెహికల్స్ అయితే మీకోసం తీసుకొచ్చా. వాటన్ని యొక్క స్పెసిఫికేషన్స్ అంటే మొత్తం చెప్పలేను గానీ మీకు చెప్తా. ఇన్‌కేస్ ఎవరన్నా ఈ పర్టిక్యులర్‌గా నాకు బైక్ గురించి కంప్లీట్ చెప్పండి బ్రదర్ అని కామెంట్ చేస్తే వాళ్ళ కోసం ఎస్పెషల్లీ వీడియోతో నేను చేయడానికి ట్రై చేస్తాను మాక్సిమం. మీరు చూస్తున్నారు క్రియేటివ్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ దీక్షిత్. మన ఛానల్ కనుక ఇప్పటికీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కిందనున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆల్ క్లిక్ చేసేయండి. అండ్ వీడియో ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి స్టెప్ ఇన్ అయిపోదాం గైస్. ఫ్రెండ్స్, ఫస్ట్ మనకి చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి ఇండియన్ మార్కెట్లో. కానీ కొన్ని వెహికల్స్ మాత్రం అనుకున్న బడ్జెట్లో 125 సీసీలో మనకైతే దొరికినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీస్ చెప్తాను ముందు. హీరో, హోండా, బజాజ్, టీవీఎస్ 4 కంపెనీలు అయితే మనకు ఉన్నాయన్నమాట. సో హీరో నుంచి ఫస్ట్ వెహికల్ వచ్చేసి హీరో ఎక్స్ట్రీమ్ 125R అనమాట. సో దీని వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసరికి 1,30,301 రూపాయి. ఇక మైలేజ్ అయితే మనకి 66 మైలేజ్ వస్తుంది. అంటే లీటర్ పోయిస్తే 66 కిలోమీటర్లు అయితే వస్తుంది. స్పీడ్ కూడా 95 వెళ్తుంది, హై స్పీడ్ అనేది. అండ్ పికప్ కూడా చాలా బాగుంది, లుక్ కూడా అట్రాక్టివ్గా ఉంది. అండ్ రీసేల్ అనేది నేను చెప్పాను కానీ మిగతా బండి అంతా పర్వాలేదు, డబుల్ సీటింగ్ ఓకే. హ్యాండ్లింగ్ అనేది బాగుంది, స్పోర్ట్స్ లుక్ అయితే వచ్చింది. ఇప్పుడు కొత్తగా మోడల్స్ కూడా దించారనమాట. సో నెక్స్ట్ హీరోలో నెక్స్ట్ వెహికల్కి వచ్చేసరికి గ్లామర్ వెహికల్ అనమాట. ఇది ఎప్పటి నుంచో చాలా క్లిక్ అయిన వెహికల్, ఎప్పటికీ కూడా బాగుంది. ఈ గ్లామర్ అనేది అట్రాక్టివ్ లుక్ లేకపోయినా ఫ్యామిలీకి అయితే చాలా బాగుంటుంది. 125 సీసీలో కుర్రోళ్ళకి కూడా బాగానే ఉంటుంది, కొద్దిగా ఆకతాయిగా తిరిగిన మైలేజ్ వస్తుంది కాబట్టి. ఇక ఈ వెహికల్ ప్రైస్ విషయానికి వచ్చేసరికి మనకి 1,10,750 రూపాయలు చిల్లరవుతుంది. ఇక మైలేజ్ అయితే 55 వస్తుంది. స్పీడ్ అయితే హై స్పీడ్ 95 కిలోమీటర్లు వెళ్తుంది. సిట్టింగ్ ఫ్యామిలీకి 100% సూటబుల్ అనమాట, కరెక్ట్గా సరిపోతుంది ఫ్యామిలీకి. సో నెక్స్ట్ వెహికల్ వచ్చేసి మనకి సూపర్ స్ప్లెండర్. ఈ వెహికల్ అప్పట్లో చాలా క్లిక్ అయిన వెహికల్. ఇంజిన్ సౌండ్ అని సిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఆపేశారు, మళ్ళీ దింపడం మొదలుపెట్టారు. సూపర్ స్ప్లెండర్ అనేది చాలా బాగుంటుంది వెహికల్ అనేది. ఇంజిన్ చాలా బాగుంటుంది, గ్లామర్ అని సూపర్ స్ప్లెండర్ అనమాట. కాకపోతే BS6 వచ్చిన తర్వాత చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి, దానికి మనం ఏం చేయలేము. సో ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసరికి మనకి 1,05,569 రూపాయలు అనమాట. నేను చెప్పే ఈచ్ అండ్ ఎవ్రీ బైక్ యొక్క ప్రైస్ అనేది ఆన్ రోడ్ ప్రైస్, అంటే మనకి ఎక్స్ షోరూమ్ ప్రైస్ కాదు. ఆన్ రోడ్డు మీదకి వచ్చేసరికి మనకి అన్ని ఇన్సూరెన్స్, ట్యాక్స్లు అవి ఇవి అన్నీ కలిపి వేసిన రేట్ అనమాట. ఇన్కేస్ మీ లొకేషన్ బట్టి ప్రైస్ అనేది ఇంక్రీజ్ డిక్రీజ్ అవ్వచ్చు, దానికైతే నేను బాధ్యత అయితే కాదు. అండ్ ఈ యొక్క మైలేజ్ అయితే మనకి 55 వస్తుంది. స్పీడ్ అనేది 90 వెళ్తుంది అనమాట. సిట్టింగ్ కూడా ఇది పర్వాలేదండి, కంఫర్ట్గా ఉంటుంది. ఎక్స్ట్రీమ్ కానంత పర్వాలేదు, దానంత కాదు, కానీ ఇది బాగుంటుంది. గ్లామర్, సూపర్ స్ప్లెండర్ ఓకే. ఇంకా నెక్స్ట్ సూపర్ స్ప్లెండర్ మనకి ఎక్స్టెక్ అని చెప్పేసి ఇంకో మోడల్ ఉందనమాట. ఇది ప్రైస్ వచ్చేసరికి మనకి ఇది కూడా పెద్ద డిఫరెన్స్ లేదు, 1,10,300 చిల్లర ఎంతో ఉంది ప్రైస్ అన్నది. ఇంకా మైలేజ్ విషయానికి వచ్చేసరికి 69 మైలేజ్ ఇస్తుంది. స్పీడ్ అనేది హై స్పీడ్ 90 కిలోమీటర్ల స్పీడ్ అయితే పోతుంది. అండ్ ఇంకా ఈ వెహికల్లో కూడా సిట్టింగ్ బాగుంటుంది, ఫ్యామిలీ కూడా సరిపోతుంది. ముగ్గురు ఎక్కినా సరే కంఫర్ట్గా కూర్చోవచ్చు, కానీ ఇల్లీగల్. యాక్చువల్గా బైక్కి కేవలం ఇద్దరు మాత్రమే కూర్చోవాలి, ముగ్గురికి అయితే నాట్ అలౌడ్ అనమాట. సో ఇక్కడతో మనకి హీరో వెహికల్స్ అయితే అయిపోయినాయి. ఇక హోండా విషయానికి వచ్చేసరికి మనకి షైన్ ఉంది, SP 125 ఉందన్నమాట. షైన్లో మనకి 1,12,623 రూపాయలు అయితే ఉంది. మైలేజ్ అనేది 65 వస్తుంది. స్పీడ్ అనేది 102 km, 102 స్పీడ్ అయితే వెళ్తుంది. స్పీడ్ ఇంక్రీజ్ అయింది. హోండా కూడా ఇప్పుడు బాగానే ఉంది, ఇంజిన్ పరంగా బాగుంది, కానీ చైన్ ఇష్యూ అయితే హోండాకి ఎక్కువ వస్తుంది షైన్కి. ఇది కూడా బండి సిట్టింగ్ కూడా బాగుంటుంది, ఫ్యామిలీకి బాగుంటుంది, లుక్ కూడా చాలా బాగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి SP 125, ఇది కూడా బండి చాలా బాగుందని నేను కూడా విన్నాను. దీని ప్రైస్ అనేది 1,18,553 రూపాయలు. మైలేజ్ అనేది 65+ అయితే వస్తుంది, మనకి ఖచ్చితంగా 65+ వస్తుంది. నేను కూడా విన్న పాయింట్ ఇది. టాప్ స్పీడ్ అయితే 100 కిలోమీటర్ స్పీడ్ అయితే వెళ్తుంది అనమాట. అండ్ ఇంకా బండి కూడా కంఫర్ట్ బాగుంటుంది. అండ్ సిట్టింగ్ హైట్ కూడా కొంచెం బాగుంది. యూనికార్న్ లాగా హైట్ ఉంది, కానీ మరింత యూనికార్న్ హైట్ అయితే లేదు. ఇంజిన్లు అన్నీ కూడా ఒకటే, కొంచెం మోడిఫికేషన్స్ చేసి అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట.
ఇంకా నెక్స్ట్ మనకి ఈ మధ్య బాగా ట్రెండింగ్ అయిన వెహికల్స్‌లో ఇదొకటనమాట. అంటే బ్యాడ్‌లో, గుడ్‌లో అన్నిట్లో కూడా నాకు రీసెంట్‌గా జరిగిన కామెంట్స్ చాలా విన్నాను. బజాజ్ అని చెప్పేసి. సో, బజాజ్ నుంచి అయితే బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 125 సీసీ. ఈ మధ్య తరగతి వాళ్ళు కూడా పెద్ద బండి తోలాలి అన్న కోరికను తీర్చింది బజాజ్ అనమాట. సో, బజాజ్ పల్సర్ నుంచి స్టార్ట్ అయింది. ఆ పల్సర్ ఎన్ఎస్ అయింది, ఆర్ఎస్ అయింది, ఏఎస్ అయింది, ఎన్ వచ్చింది, పి వచ్చింది. ఇంకా ఏబీసీలు అన్నీ వాడేస్తున్నారు. బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 125 వచ్చేసి మనకి ₹137,542 పడుతుంది. ఇంకా మైలేజ్ మాత్రం 46.9 వస్తుంది. హై స్పీడ్ అనేది 103 అయితే పోతుంది. ఇక సిట్టింగ్ మాత్రం ఇద్దరికైతే కంఫర్ట్ ఉంటుంది. ఇద్దరికి కూడా కంఫర్ట్ ఉండదు. డ్రైవింగ్ మాత్రం కంఫర్ట్ ఉంటుంది. బ్యాక్ సైడ్ కూర్చున్న పర్సన్‌కి అయితే కంఫర్ట్ అయితే ఉండదు. ట్రిపుల్స్ అయితే ఇంక చెప్పనక్కర్లేదు. ఫ్యామిలీ బైక్ అయితే కానే కాదు ఇది. కుర్రబోళ్ళ మాత్రం తిరిగే బైక్ ఇది. ఇంక నెక్స్ట్ మనకి బజాజ్ ఫ్రీడమ్ అనే ఒక కొత్తగా వెహికల్ వచ్చింది. సీఎన్జీ ప్లస్ పెట్రోల్ అనమాట. ఇది కొంచెం పర్వాలేదండి. కానీ కంప్లైంట్స్ ఏమైనా వస్తే ఇష్యూస్ అవుతుంది. కానీ సిట్టింగ్ అయితే ఎక్కువ మంది సరిపోదన్న నా ఒపీనియన్. అది సరిపోతుందో లేదో అనేది పర్సన్ బట్ బేస్ అయి ఉంటుంది. దీని యొక్క ప్రైస్ అనేది మనకి ₹1,15,193 ఉంటుంది. ఇంకా మైలేజ్ అయితే మనకి 92.5 వస్తుంది. అండ్ స్పీడ్ అయితే 95 కిలోమీటర్ల స్పీడ్ అయితే పోతుంది. బట్ పెట్రోల్ ప్లస్ సీఎన్జీ కాబట్టి పర్వాలేదు. అంటే పెట్రోల్ షార్టింగ్ యూస్ సీఎన్జీని వాడితే కొద్దిగా వస్తుంది మైలేజ్ అన్నది. అది కామన్. బైక్ అయినా, కార్ అయినా ఇప్పుడు బాగా ట్రెండింగ్ అయింది. బట్ సీఎన్జీ బైకుల్లో సీఎన్జీ దింపింది ఫస్ట్ బైక్ అయితే బజాజే అండి. వేరే బైక్స్ ఈ మధ్య ఏం దింపలేదు. ఈవీ అయితే వచ్చాయి, ఎలక్ట్రానిక్ వచ్చాయి కానీ ఇవి రాలే. ఓకే, బజాజ్ ఫ్రీడమ్ అయితే పక్కన ఉంచండి. ఇంకా నెక్స్ట్ పల్సర్ ఎన్ 125. ఓకే, చెప్పాను కదా, ఎన్ ఉంది, 220 ఎఫ్ ఉంది, తర్వాత అలాగే ఇది ఎన్ 125 కూడా రీసెంట్గా వచ్చింది మోడల్. కొంచెం లుక్ అనేది మార్చారు. అంటే ఎన్ 160తో కంపేర్ చేసుకుంటే ఎన్ 125 లుక్ అయితే మార్చారు. ఇక ప్రైస్ అనేది మనకి చూసుకున్నట్లయితే 1,13,952 ఉంది. ఇక మైలేజ్ అయితే మనకి 60 వస్తుంది. ఇక స్పీడ్ అయితే 100 పోతుంది. అండ్ అలాగే పల్సర్ 125 150 ఉండేది కదా, 150కి తక్కువగా 125 ఇచ్చారు. ఇది కూడా కొద్దిగా పర్వాలేదండి. కానీ కంప్లైంట్స్ అయితే చాలా తక్కువ టైంలో ఎక్కువ కంప్లైంట్స్ అయితే రావడం అయితే బాగా వైరల్ అయితే అవుతుంది ఈ మధ్య. యూట్యూబ్లో అవనివ్వండి, సోషల్ మీడియా బయట కూడా ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయి. అంటే ఎక్కువ తిరగకముందు సస్పెన్షన్ ఇష్యూస్ అని చెప్పేసి చాలా వచ్చేస్తున్నాయి అన్నమాట. సో దీని ప్రైస్ అయితే మనకి ₹1,12,619 ఉంది. అండ్ మైలేజ్ కూడా ఇది 50 వస్తుంది. హై స్పీడ్ అయితే 100 వెళ్తుంది. ఇంకా ఇది కూడా ఫ్యామిలీకి అయితే బాగుంటుంది. పల్సర్ అయితే ఫ్యామిలీకి అయితే కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం బ్యాక్ సైడ్ హైట్ ఉంటుంది కానీ ఫ్యామిలీకి మాత్రం బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ బజాజ్ సిటీ 125 ఎక్స్పీ. ఈ వెహికల్ చెప్తున్నానండి నెక్స్ట్ లెవెల్. 125 సీసీ అని పేరుకే కానీ పికప్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మైలేజ్ అయితే చాలా బాగుంది. చూడడానికి ఏదో ఆఫ్ రోడింగ్ వెహికల్ లాగా కొత్తగా దింపారు. లాస్ట్ టైం C10తో కంపేర్ చేసుకుంటే ఇది కూడా దగ్గర బాగానే ఉంది. మోడిఫికేషన్స్ కొన్ని చేసి కూడా బాగా దింపారు. ప్రైస్ వస్తే ఆశ్చర్యపోతారు. తక్కువ ప్రైస్ ఇదే ₹98,512. మైలేజ్ అయితే మాత్రం 60 ఇస్తుంది. హై స్పీడ్ అయితే 95 కిలోమీటర్లు పోతుంది. ఇంకా ఫైనల్లీ మన బెస్ట్ అంటే ఒక చూడడానికి లుక్‌లో అయినా అన్నిట్లో బాగున్న వెహికల్ ఏదైతే ఉందో అది వన్ ఆఫ్ ద బైక్ అని చెప్పొచ్చు. టీవీఎస్ రైడర్ 125 సీసీ. ఈ వెహికల్ అయితే మనకి ఫ్యామిలీకి బాగుంటుంది. ఫ్యామిలీకి సరిపడే సీట్లు ఇచ్చారు. కట్టింగ్ సీట్లు 2 కట్టింగ్ సీట్లు కూడా ఇచ్చారు. మనకి ఏది కావాలో చూస్ చేసుకోవచ్చు. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే ₹1,09,310. మైలేజ్ అయితే మనకి 55, 56, 57 వరకు వస్తుంది. హై స్పీడ్ అయితే మనకి 99 పోతుంది. బండి లుక్ అయితే జబర్దస్త్ ఉంది. ఎల్ఈడి సిగ్నల్ అన్ని రకమైన మోడిఫికేషన్ అన్ని రకమైన టెక్నాలజీ అయితే వాడి ఈ బైక్ని దింపారు. కేవలం ఒకటే ఒక నెగిటివ్ ఈ వెహికల్లో ఏంటంటే చైన్ అనేది మామూలుగా ఓపెన్ చైన్ ఉండడం వల్ల త్వరగా ఇష్యూస్ వస్తున్నాయి. మిగతా అంతా బండి అంతా అల్టిమేట్గా ఉంది బండి అనేది. సో ఇది ఫ్రెండ్స్, మిడిల్ క్లాస్ కుర్రాళ్ళందరికీ ఈ బైక్స్ అయితే యూజ్ అవుతాయని కోరుతూనే వీడియో చేశాను. సో నెక్స్ట్ వీడియోలో మనకి అంటే ఇంకా ఏమైనా కొత్త రకం వీడియోలు కావాల్సి వచ్చినా బైక్ పరంగా అయితే నేను తీసుకురావడం జరుగుతుంది. ఇంకా ఏమైనా కామెంట్లో మీరు చెప్పదలుచుకొని చెప్పవచ్చు. అట్లానే మన ఇన్స్టా అకౌంట్ కూడా ఫాలో చేయండి. లింక్ అనేది మనకి ఛానల్ అబౌట్లో ఉంటుంది, ఫాలో చేసేయండి. అట్లనే మన ఛానల్ కనుక ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేసేయండి. సో మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బట్ దానికన్నా ముందు నా ప్రీవియస్ వీడియోస్ మీరు చూడకపోతే కార్ట్లో పెట్టని చెక్ చేయండి. అట్లానే ఇక సెలవు ఇవ్వండి నాకు.